హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా సండే రోజు అయితే చాలా లేజీగా ఉంది. ఇంకా లేచి ఎంత లేజీగా ఉన్నా కొంచెం ఉదయాన్నే బయట ముగ్గు పెట్టుకుంటే ఆ లేజీతనం అనేది కొంచెం తగ్గిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా బయట తుడిచి ముగ్గు అయితే పెట్టుకున్నాను. అప్పటికే టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంకా వంటగదిలోకి వచ్చేసాను ఫ్రెష్ అయ్యి. ఈరోజు టిఫిన్ అయితే గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను. ఇది దోసల పిండి కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇంకా గుంత పొంగనాలు వేసుకోవచ్చు. ఇంకా ప్లెయిన్వి అయితే ఏం బాగుంటాయి అని దీంట్లోకి ఒక ఆనియన్, ఇంకా కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసి కలిపి వేసుకుంటే చాలా బాగుంటాయి. దీన్ని అయితే కొంతమంది పోపు పెట్టి కూడా వేసుకుంటూ ఉంటారు, కానీ ఇలా డైరెక్ట్గా వేసుకుని కూడా బాగానే ఉంటాయండి. పచ్చి ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ వేసేసి డైరెక్ట్ కలిపి వేసుకున్నా కూడా చక్కగా మనకి పిండితో పాటు ఉడికిపోతాయి. నేనైతే ఎప్పుడు అలాగే వేస్తాను. కొంతమంది ఆనియన్స్, ఇంకా క్యారెట్ ఏవి ఉంటే అవి చక్కగా ఫ్రై చేసుకొని వేస్తారు. అలా ఫ్రై చేసుకొని వేసేదానికన్నా నాకు ఇలా ఇష్టంగా అనిపిస్తుంది, అందుకే నేనైతే ఇలా చేస్తున్నాను. ఇంకా సన్నగా కట్ చేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇంకా నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఈరోజైతే అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు. చాలా అంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది, కానీ తప్పదు కదండి, పని అనేది చేసుకోవాల్సిందే. సండే రోజే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. ఇలా కట్ చేసి పెట్టినవన్నీ ఇంకా పిండిలో వేసుకుని దీంట్లో తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర అయితే వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువ పట్టవు, కొంచెం తక్కువ పడతాయి. ఇంకా ఇలా కలిపేసుకొని ఇంకా స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ అయితే పెట్టుకొని దీంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకొని ఇంకా పిండి వేసేసుకోవటమే. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి. దీనికి పెద్ద టైం కూడా పట్టదు, 5 minutesలో అయిపోతాయి. ఎన్ని తినాలనిపిస్తుంది, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇలా వేసుకొని దీనిపైన ప్లేట్ పెట్టేసుకున్నామంటే 5 minutesలో చక్కగా ఉడికిపోతుంది. పైన పిండి కనపడకుండా ఇలా ఉడికిపోయిందంటే ఇంకా అయిపోయినట్లేనండి. ఇంకా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా ఒక 5 minutes ఉంటే చక్కగా ఇంకా కుక్ అయిపోతాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. సండే వస్తుందంటే మనకు కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకో లేజీగా అనిపిస్తుంది. ఎంత లేజీగా ఉన్నా తినడం తప్పదు, వండటం తప్పదు కదా. ఇదిగోండి 2 సైడ్లు అయితే కుక్ అయిపోయినాయి. ఇంకా నేనైతే తీసేస్తున్నాను. మేము ఇంట్లో 4 ఉన్నాం కాబట్టి ఒక 3 times వేస్తే సరిపోతుంది మాకు. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఇవైతే ఎప్పుడు ఇడ్లీ, దోశ కన్నా ఇలా అప్పుడప్పుడు ట్రై చేసామనుకోండి తొందరగా అయిపోతుంది. ఇదిగోండి లోపల కూడా చూడండి ఎంత చక్కగా కుక్ అయినాయో. ఇంకా టిఫిన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి వంట అయితే చేసేస్తున్నానండి. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను. పక్కన చికెన్ కూడా ఉడుకుతుంది. చికెన్లో అయితే నేను పెద్ద మసాలాలు ఎక్కువ అవి వేయనండి, చాలా సింపుల్గా చేసేస్తాను. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా చికెన్ అయితే పొయ్యి మీద వేసి ఉప్పు, పసుపు వేసి ఉడకబెడుతున్నానండి. నీళ్ళన్నీ ఎగిరిన తర్వాత ఇలా తగినంత కారం అయితే వేసుకుంటున్నాను. ముందే వేసేసాను కదా ఉప్పు, పసుపు. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా కొంచెం కరివేపాకు, పుదీనా వేసి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై అయితే చేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. సింపుల్గా కూడా అయిపోతుంది. పని చేయబుద్ధి కాని రోజు కూడా ఈజీగా వండేసుకోవచ్చు చికెన్ అనేది. అంతేకాదు రూపుల్లో బ్యాచిలర్స్ కూడా ఉంటారు కదండి, వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఏ మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా.
ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం గుజ్జు కోసం నేను టమాటాలను అయితే ఒక 3-4 కట్ చేసి వేసుకున్నాను. టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా లాగా ఉంటుందని ధనియాలు, చెక్క, లవంగా మిక్సీ బట్టి పౌడర్ వేసుకుంటున్నానండి. ఇంకా లాస్ట్లో కొంచెం మళ్ళీ పుదీనాను, కొత్తిమీర వేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసామంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, గ్రేవీ కూడా బాగానే ఉంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేస్తాను నేనైతే. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.